హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు బంగాళదుంప వంకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇలా బంగాళదుంపలు ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళు వేసి పెట్టుకుని కడిగేసి తీసుకున్నాను నేను. ఇలా వంకాయ ముక్కలు కూడా ఇలా కడిగి పెట్టుకోవాలి. వాటర్లో ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ముందుగా బంగాళదుంపలు ఫ్రై చేసుకుందామండి. ఇవి ఒక 5 minutes వరకు అలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చినాయి కదా. ఇంకా తీసేసుకోవచ్చండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఈ బంగాళదుంపలు వేగిపోయినాయి కదండి, ముక్కలు తీసేసుకున్నాను. వేరే ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుంటాను నేను. ఇప్పుడు బంగాళదుంపలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిలే వేస్తున్నాను నేను. నూనె వేడెక్కింది కదా, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ చిటపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 3 పచ్చిమిర్చి. ఇవి వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కొంచెం. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. కడిగి వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకున్నాం. కొంచెం పసుపు, స్పూన్ కారం, ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. 5 to 10 minutes మగ్గితే వంకాయ ముక్కలు అవి కూడా మగ్గిపోతాయి.
స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది ఒకసారి కలుపుకుందామండి. ఇది వంకాయ ముక్కలు కూడా మెత్తగా అవ్వాలి ఇంకా బాగా. ఒక 4-5 minutes అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా ఫ్రైలో ధనియాల పొడి అండి. ఇది 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఈ 3 కూడా దీంట్లో వేసేసుకున్నాము. కొద్దిగా వేసుకుందాం, ఎక్కువేం అవసరం ఉండదండి. బాగా కలుపుకోవాలి. ఇది వంకాయ కూడా మగ్గిపోతుంది. ఇంకా ఒక 2 minutes అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకుని ఇది రసం తీసి పెట్టుకున్నానండి. ఇది లాస్ట్కి వేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోతుంది కదా, ఇంకా వేగిపోయినాయండి. వంకాయ ముక్కలు కూడా వేగిపోతున్నాయి. ఇంకా 2 minutes అయితే వేగిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకుందాం. దీనికి లాస్ట్ ఫినిషింగ్ టచ్. చాలా ఎమ్మీగా ఉంటుంది వేసుకుంటే. కొద్దిగా లైట్గా వేసుకుంటే చాలు. వేసిన తర్వాత 1 minute మగ్గనివ్వాలి, బాగా పట్టాలి వీటికి. ఈ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. సైడ్ డిష్ కింద బాగుంటుంది పప్పుచారులకు కానీ పప్పు వండుకున్నప్పుడు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం, కొత్తిమీర వేసేసుకుందాం.